మాకు మొన్నైతే ఒక ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయిపోయింది తెలుగు. ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు కదా! సో, ఆ రోజైతే పోస్ట్‌పోన్ అయిపోయింది. తర్వాత ఇంకా యాజ్ ఇట్ ఈజ్‌గా కంటిన్యూ అయిపోయినాయి మళ్ళీ ఎగ్జామ్స్. రేపైతే మాకు జువాలజీ ఎగ్జామ్ ఉంది. ఇంక నేను ప్రిపేర్ అవ్వాలనేసి ఎర్లీ మార్నింగే లేసి ఇంక పిల్లల కోసమైతే నేను ఉప్మా అయితే చేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మా, మళ్ళీ మామూలు ఉప్మా ఈ 2 కలిపి చేస్తున్నా. ఎందుకంటే అది కొంచెం, ఇది కొంచెమే ఉంది. ఏదైనా ఒకటి చేస్తే సరిపోదు. 2 కలిపి చేస్తేనే సరిపోయిద్ది. అందుకే అసలు ఎలా ఉంటది ట్రై చేద్దామనేసి చేశాను. టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియోలో చూపించిన విధంగా. ఇందులో ఇంకా చక్కగా క్యారెటు, కొంచెం టమాటా కూడా ఏస్తే బావుండేది. కానీ నా దగ్గర అందుబాటులో లేదు. ఎందుకంటే 3 వారాల నుంచి సంతకే వెళ్ళట్లేదు అసలు. మామూలుగా నా దగ్గర ఉన్న కూరగాయలతోనే కానిచ్చేస్తున్నాం. ఇంట్లో ఒక 2 రకాల పచ్చళ్ళున్నాయి. ఆ పచ్చళ్ళు ఏదన్నా అయితే కోడిగుడ్డు పొడుము యేసుకొని తినేస్తున్నాం. అలా 3 వారాలు నెట్టుకొనొచ్చేసాను. ఇంక నా వల్ల కాదు బాబోయ్! అని చెప్తే మా ఆయనైతే ఇవాళెళ్లి సరుకులు తీసుకొనొచ్చారు. మొన్న ఆదివారం మేము పెళ్ళికెళ్ళొచ్చాం కదా! వచ్చేసరికి లేట్ అయిపోయింది. అంత జర్నీ చేసి ఇంకా సంతకి నా వల్ల కాదనేసి పడుకొని పోయారు మా హస్బెండు. ఎంతగానం లేపినా లెగలేదబ్బా! నాకు కూడా విసుగొచ్చింది. ఇంక జర్నీ చేసి రావడం వల్ల ఫుల్ హెడ్‌ఏక్ మళ్ళీ అందులో ఒకటి తెల్లారితే ఎగ్జామ్ అనేసి ఇంకా ఆ టెన్షన్‌తో నేను కొద్దిసేపయితే చదువుకొని ఇంక పడుకొని పోయాను. అందువల్ల వెళ్ళలేదు. ఇంట్లో కూరగాయలు లేకపోతే మస్తు ఇబ్బంది అయిద్ది కదా! వీళ్ళని తీసుకురమ్మంటేనేమో ఒకటి తెమ్మంటే ఒకటి తీసుకొనొస్తారు. మనకు నచ్చినవి పట్టుకొనొస్తారు. ఇంకా అక్కడ వాళ్ళకి మనకి గొడవ అయితది. సో, ఇంకిప్పుడైతే బెండకాయలు తీసుకొనొచ్చారు. వాటినైతే కట్ చేసి కర్రీ అయితే వండుతున్నా. మీరు మాత్రం వీడియోకి స్కిప్ చేయకుండా వీడియోకైతే లైక్ చేసేయండి. ఇంకా ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత మంచి మంచి